నాదా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు శ్రేయోభిలాసులకి చేనేత వస్త్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈ చేనేత వస్త్రాలకి ఇంతటి ప్రాచుర్యం ఏ విధంగా వచ్చింది అనేది ముందుగా చెప్పుకుందాం. మనకు స్వాతంత్రం రాకముందు సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఆనాడు పోరాటం సాగించేటువంటి సందర్భంలో గాంధీ మహాత్ముడు విదేశీ వస్తు బహిష్కరణ ఆ అంశంలో విదేశీ వస్త్ర బహిష్కరణ కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా భావించి దానికి గాంధీ మహాత్ముడు ఆనాడే ప్రతి మనిషికి ఈ యొక్క నీడ, ఉండటానికి నీడ, తినటానికి కూడు, కప్పుకోవడానికి గుడ్డ, ఈ మూడు అవసరమైనవి కాబట్టి ఇందులో గుడ్డ అనేది ఈ వస్త్రం. ఈ వస్త్రము ప్రతి మానవుడికి అవసరం కాబట్టి, ఎందుకంటే పశు పక్షాదులకు అవసరం లేదు, మనిషికి అవసరం కాబట్టి ఈ విదేశీ వస్త్ర బహిష్కరణను వేదిక మీదకి తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి దీని ప్రాముఖ్యతని ఎంతో ప్రచారం చేసి ఆ తర్వాత స్వయంగా ఆయన రాట్నం పెట్టి నూలు వడికినటువంటి సందర్భాలు మన చిన్ననాటి నుండి మనకు తెలుసు. అవి ఈ తరం వారికి తెలియకపోవచ్చు. మరి అది ఎంతో ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మరి విదేశీ వస్తు బహిష్కరణ అనడంతోనే సరిపోదు కదా. విదేశీ వస్త్ర బహిష్కరణ అంటే ఇంతమంది భారతీయులు ఉండగా, అనేక రకాలైనటువంటి ఈ యొక్క వనరులు ఉండగా చేనేత కార్మికులను చైతన్యం పరచి ఈ వస్త్ర ఉత్పత్తిని చేయాల్సిందిగా వారిని ఆ యొక్క వృత్తిలోకి దింపిన తర్వాత మరి మనం ఈ చేనేత వస్త్రాలను స్వీకరించకపోవడము ద్రోహం చేసినట్టు కదా. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఎందరో చేనేత కార్మికులు రోడ్డున పడి ఉన్నారు. ఎందుచేత? విదేశీ వస్త్ర స్వీకరణతో. విదేశీ వస్త్రాల కంటే మరి స్వదేశీ ఈ చేనేత వస్త్రాలు అన్ని రకాలుగా శరీరానికి చాలా హాయినిస్తాయి, హుందాతనాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఎందరో నాయకులు కూడా ఈ యొక్క చేనేత వస్త్రాలనే ధరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నేటి తరానికి కూడా ఈ చేనేత వస్త్రాధరణ, వాటి యొక్క ఉపయోగము తెలియజెప్తూ అందరము కూడా చేనేత వస్త్రాలను ధరిద్దాము. ధరించిన అప్పుడు ఈ చేనేత కార్మికులు పేదరికంగా దీనంగా రోడ్ల మీద పడి ఉండరు కదా, వారికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి నాటి నాయకులు చేనేత వర్గానికి, చేనేత కార్మికులకు ప్రోత్సహించి ఆ వర్గంలో ఆ ఉత్పత్తిలో దించినటువంటి వారికి సహాయంగా మనము ఉంటూ వారి ఉత్పత్తిని మనం వాడుకుంటూ మనము వాటి ఉపయోగాల్ని పెంచుకుందాము, పంచుకుందాము. ఈ యొక్క చేనేత వస్త్రాలనే వాడుదాము. అంతేకాకుండా నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఇంత ప్రాచుర్యం కలిగినటువంటి చేనేత వస్త్రాలకి, చేనేత కార్మికులకి ఒక రోజు అంటూ ఉండాలి, ప్రత్యేకమైన రోజు అని 2015 ఆగస్టు 7వ తేదీ నాడు, అంటే ఈరోజు దినమున 2017 నాడు ఈ యొక్క చేనేత కార్మిక దినోత్సవంగా ప్రకటించడం జరిగింది దేశవ్యాప్తంగా. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత వస్త్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలోనైనా మనం దీనిని మననం చేసుకొని ఈ యొక్క చేనేత వస్త్రాలనే వాడదాము, దీనికి శపథం చేద్దాము. అందరి సహకారము ఆ చేనేత కార్మికులకు ఉపాధిగా మనం ఊతమిద్దాము, సహకరిద్దాము. జై చేనేత కార్మికన్న, జై చేనేత కార్మికన్న, జై హో.